అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా మజ్జిగ మిరపకాయలు, అలాగే వామ్ మిరపకాయలని మీకు రెడీ చేసి చూపిస్తానండి. వామ్ మిరపకాయలు కూడా పెట్టుకుందాం స్పెషల్గా. చూడండి, ఫస్ట్ ఇలా ఒక 2 కేజీలు మిర్చిని తీసుకున్నాను. మజ్జిగ మిర్చిని తెల్లగా ఉంటాయండి మజ్జిగ మిరపకాయలు. బజ్జీ మిరపకాయలు వేరే, అవి లావుగా ఉంటాయి. కానీ ఈ మజ్జిగ మిరపకాయలకి ఎస్పెషల్లీ ఈ తెల్లగా ఉండే మిరపకాయలు తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. వీటి పేరే మజ్జిగ మిరపకాయలు అంటారు. ఇవి మనం వెతుక్కోవాలన్నమాట మార్కెట్లో. ఇలా చూడండి, ఇప్పుడు ఇవి మధ్యలో ఘాటు పెట్టేసి ఎక్కువ గింజలు ఉంటే తీసేసుకోవాలండి. మరి పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి మంట అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు 1 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను నేను. ఒక బౌల్లోకి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి పెరుగు అనేది. 1 లీటర్ తీసుకొని కొంచెం విస్కర్తో కలుపుకుంటున్నాను. అలాగే వాటర్ కూడా పోస్తూ 1 లీటర్ వాటర్ అనేది దీనిలో పడుతుందండి. లీటర్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ గిన్నె కడిగి పోస్తున్నాను. ఇలా విస్కర్తో తిప్పుకోవాలి. మరీ మెత్తగా మనం మజ్జిగలాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టాల్సిన పని కూడా లేదు. మామూలుగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవటమే. ఎందుకంటే పెరుగు చక్కగా మేగడతో ఉంటుంది కదండి, అది మిరపకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకు మజ్జిగ మిర్చి. దీనిలోకి ఇప్పుడు ఒక పసుపు తీసుకుంటున్నాను, 1 స్పూను. అలాగే 2 గుప్పెళ్ళు గల్లుప్పు తీసుకుంటున్నాను. అంటే మజ్జిగకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంతా మనం చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న దానికి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. గల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్లు జీలకర్రను కూడా వేసుకుందాం ఈ మజ్జిగలోకి. వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గింజలు తీసి ఉంచుకున్నాం కదండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మరి ఈ వాటర్గా ఉన్నా బాగోదండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ కూడా మనం ఈ మజ్జిగలోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా సరిపడినంత మిరపకాయలు, మనం తీసుకున్న మిరపకాయలకి మజ్జిగ సరిపోతుందండి. చూడండి, మరీ తిక్కుగా కాదు, మరీ పల్సగా కాదు, పెరుగు అలా ఉండాలన్నమాట. ఇలా వేసుకుంటూ మనం ఇట్లా పుష్ చేస్తూ ఉంటే లోపలికి వెళ్తుంది. చక్కగా ఇలా పైకి వచ్చాయనుకోండి, నాకంతా కరెక్ట్గా ఉంది. ఒకవేళ పైకి తేలినట్టయితే మిరపకాయల మీద బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసేయాలి మనం, మూత పెట్టేసి. మూత అంటే గట్టిగా పెట్టకూడదు, మామూలుగా పెట్టాలి అంతే. గాలి ఆడుతూ ఉండాలన్నమాట, లేకపోతే పాడైపోతాయి. ఇలా అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వామ్ మిరపకాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ఈ వాము వేయించి సాల్ట్, గల్లుప్పు వేసుకొని నేను పౌడర్ పట్టుకున్నాను. వేయించిన వాము అలాగే ఉప్పు అన్నమాట. ఈ 2 కలిపి నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ ఇది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే గింజలు తీసేసి పెట్టుకున్నాం కదా, ఆ మిర్చిలోకి పెట్టేద్దామండి ఈ వాముని. చూడండి, దీనిలోకి పెరుగు కూడా పెద్దగా అవసరం ఉండదు, మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి, ఈ వామ్ పౌడర్ అంతా కూడా చక్కగా ప్రెస్ చేస్తూ, అంటే మిర్చికి తడి ఉంటుంది కదా, ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ మిర్చికి అంటుకుంటుంది అనమాట వామ్ పౌడర్ అనేది. ఇలా చూడండి, వీడియో చూపించినట్లు చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం అన్ని మిర్చిలకి కూడా పట్టించాలి వామ్ పౌడర్ని, వాము సాల్ట్ కలిపిన పౌడర్ని. ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒక 2 గరిటెలు నేను పెరుగు తీసుకుంటున్నాను. దీనిలోకి ఎక్కువ పెరుగు అవసరం లేదండి. 2 గంటలు కొంచెం 2 గరిటెల వరకు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట పెరుగు. చూసారు కదా, వామంతా కూడా చక్కగా ఎలా పట్టిందో మిర్చికి. ఇంకా ఊడను కూడా ఊడదనమాట, దీనిలోనే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఒక 2 గరిటెలు పెరుగుని తీసుకుంటున్నాను, సరిపోతుందండి. దీనిలోకి పెద్దగా అవసరం లేదు మనకి పెరుగు అనేది. పెరుగు కూడా అవసరం లేకుండా చక్కగా తక్కువ పెరుగుతో మంచిగా మిర్చిని రెడీ చేసుకోవచ్చు. మరి వాము ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిందే కదా, డైజెషన్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాములో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చక్కగా పిల్లలు వాము తినమంటే తినరు కదా, ఈ మిర్చిలో పెట్టిస్తే చక్కగా తింటారు. మరి ఫ్లేవర్ కూడా, స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మనం. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఆ పెరుగంతా కూడా ఈ వాముకి పెరుగు పట్టేలాగా చక్కగా కలుపుకొని, ఇది కూడా నైట్ అంతా నాననిచ్చుకోవాలండి. ఒక పూట అంతా నానితే బాగుంటుంది. మూత లూజ్గా మూత పెట్టి వదిలేసి నెక్స్ట్ డేకి మనం ఎండలో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా నెక్స్ట్ డేకి ఇలా తయారయ్యాయి మన ఇవి వామ్ మిర్చి అనమాట. ఫస్ట్ ఈ వామ్ మిర్చిని మనం ఎండలో పెట్టేద్దాం. ఒక కవర్ మీద వేసేస్తున్నాను నేను. చూడండి, ఇలా విడివిడిగా పెట్టుకుంటే ఇప్పుడు మబ్బులుగా ఉన్నాయి కదండి, తొందరగా వెండుతాయి అన్నమాట. తొందరగా ఎండ సరిగ్గా రావట్లేదు కదా, వర్షాలు పడుతున్నాయి కదా మనకి.
ఇలా తొందరగా ఎండిపోతాయి అన్నమాట. విడివిడిగా పెట్టుకొని చక్కగా, ఎందుకంటే ఈ కవర్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి కవర్ మీద పెడుతున్నాను, లేదంటే క్లాత్ మీద పెట్టుకోవచ్చు మనం. ఈ ఎండకి సరిపడినంత ఎండ రావట్లేదు కాబట్టి కవర్ మీద పెడుతున్నాను. ఈ కవర్ కూడా వేడిగా, ఆ వేడి ఈ వేడి తొందరగా ఎండుతాయని ఇలా కవర్ మీద ఒక్కొక్కటి విడివిడిగా పెట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా వామ్ మిర్చి అనమాట. వామ్ మిర్చి తర్వాత మనం పక్కన సైడ్ ఇంకొక కవర్ వేసుకొని మజ్జిగ మిర్చిని కూడా మనం ఆరబెట్టేసుకుందాం. చూడండి, ఇలా మజ్జిగ మిర్చి కూడా ఒక్క నైట్ నానితే సరిపోతుందండి. మళ్ళీ తీసి మళ్ళీ మజ్జిగలు వేసి, అసలే ఎండ రావట్లేదు కదా, 2-3 రోజులు నానబెట్టాల్సిన అవసరమే లేదు. ఓవర్ నైట్, ఒక్క నైట్ మొత్తం నానితే చాలు, మనకి చక్కగా సరిపోతుంది. ఎక్కువ మంట కూడా ఉండవు కాబట్టి మనకి టేస్ట్ కూడా, దానిలోంచి టేస్ట్ కూడా పోదనమాట. ఒక్కరోజు నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా ఎండేంత వరకు కూడా ఉంచుకుంటే ఎండలో సరిపోతుందండి. మళ్ళీ నైట్ తీసి వేయాల్సిన అవసరం లేదు, పాడైపోతాయి మిరపకాయలు అనేవి. ఇలా ఇవన్నిటిని కూడా చక్కగా విడివిడిగా వేసేసుకుందామండి, మజ్జిగ మిరపకాయలను కూడా. మరి ఇలా మనం ఆరబెట్టిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వీడియోలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చక్కగా ఉదయాన్నే వేసుకున్నామంటే సాయంత్రం వరకు మంచిగా కొంచెం ఎండ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇలా ఒక రోజుకే మాత్రం ఎండవండి ఈ మిరపకాయలు. ఈ సమ్మర్లో ఖచ్చితంగా అందరం మిర్చి అని, వడియాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఎందుకంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఇదే మంచి టైం. మనకి ఎండ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. అయినా సరే ఈ సంవత్సరం అనేది మనకు వర్షాలు ముందుగానే వచ్చేసాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే తప్పదు కదా, మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని స్టోర్ పెట్టుకోవాలి. మరి మిరపకాయలు చక్కగా మనం రెడీ చేసుకుంటున్నాం కదా, ఇలా ఆరబెట్టేసామండి చక్కగా. ఈ మిర్చి మనం పప్పు చేసుకున్నా కావాలి, రసం చేసుకున్నా, అలాగే చారు చేసిన, పప్పు చారు అయినా సరే, సాంబార్ అయినా సరే, ఆఖరికి పచ్చడి అన్నం తింటున్నా సరే ఈ మిర్చి కావాలనిపిస్తుంది కదా. చూడండి, చక్కగా రెడీ చేసుకున్నాం. మరి ఈ ఎండలో చక్కగా ఎండిపోయాయండి. ఒక 3 డేస్ పట్టింది నాకు ఎండటానికి. ఇలా చూడండి, ఇవి వామ్ మిర్చి, అవి ఇందాక చూపించాను కదా అది మజ్జిగ మిర్చి. వామ్ మిర్చి చూసారా ఎలా ఉన్నాయో, కలర్ చేంజ్ అండి, కొంచెం కలరు ఇట్లా వామ్ వేసాం కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి మనకి. ఈ 2 కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేయించుకొని చూద్దామా. మూకుడు పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను నేను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిర్చిని వేయించుకుందామండి. ఫస్ట్ మజ్జిగ మిరపకాయలు వేయిస్తాను. చూడండి, ఎక్కువ ఈ నూనె అనేది ఎక్కువ మరగకూడదండి. ఎక్కువ వేడైందంటే ఊరికినే మాడిపోతాయి మిరపకాయలు. మనం సిమ్లో ఉంచి వేయించుకోవడమే బెస్ట్. అది మాడిపోయాయి అనుకోండి ఊరికినే చేదు వచ్చేస్తుంది మిరపకాయ కూడా, అసలు మనం తినటానికి బాగుండదు. అందుకే సిమ్లో ఉంచి మాత్రమే, నిదానమైనా పర్లేదు, చక్కగా ఇలా సిమ్లో వేయించుకుంటేనే మిర్చికి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, చక్కగా వేగుతున్నాయి మనకి. ఇలా సిమ్లోనే చక్కగా వేయించుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుందండి వేయిస్తుంటే, చాలా బాగుంది. చూసారు కదా, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మిరపకాయలు వేయించేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలు వేగిపోయాయండి. మరి వీటిని తీసేద్దాం మనం. తీసేసి ఇప్పుడు వామ్ మిర్చిని వేయించుకుందామండి. అవి కూడా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉన్నాయో. చక్కగా ఇప్పుడు వామ్ మిర్చిని వేసుకుంటున్నాను నేను. అదే, ఇప్పుడు వామ్ మిర్చి వేసుకుందాం. వామ్ మిర్చిని కూడా వేయించేసుకుందామండి. చక్కగా ఇవి కూడా వేగుతున్నాయి కదా. మరి మీరు ప్రిపేర్ చేశారా ఈ సమ్మర్కి మజ్జిగ మిరపకాయలు, వామ్ మిర్చి? ఏం రకాలు మీకు తెలుసు, ఎన్ని రకాలుగా మీరు మిర్చిని ప్రిపేర్ చేశారు కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను వీడియో పెట్టగానే మీకు రీచ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా మిరపకాయలు. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి రెడీ చేసుకోండి.